రామ్ గోపాల్ వర్మ గారు ఆయన గురించి మనం చెప్పలేం. ఎందుకంటే చెప్పండి. ఎందుకు చెప్పలేమంటే రామ్ గోపాల్ వర్మ మహామేధావి అంటే ఒక సినిమా మేకర్ మాత్రమే కాదు. నిజంగా చెప్పాలంటే నా జనరేషన్ వాళ్ళందరూ, నాలాంటి వాళ్ళు, నా ఏజ్ వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా డైరెక్షన్ చేయాలి, అందరు డైరెక్టర్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చింది రామ్ గోపాల్ వర్మ నుంచే. శివ నుంచే. శివ కానీ ఆయన ఆ సినిమా, అప్పటి సినిమాలన్నీ కూడా రంగీలా కానీ, అంతం కానీ, ప్రతిదీ అప్పటి నుంచే అసలు డైరెక్షన్ చేయాలి మనం, ఇంకా అటు హీరో అవ్వాలి ఇట్లాంటి ఆలోచన ఏవి రాకుండా డైరెక్టరే అవ్వాలనే ఆలోచన వచ్చింది రామ్ గోపాల్ వర్మ నుంచి. కాబట్టి ఆయనతో ఏ రకంగా కూడా మనం సరితూగలేము, అసలు డౌటే లేదు. అతను ఏదో సరదాగా ఏదో చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు చేస్తున్నాడని తక్కువ చూడాల్సిన అవసరమే లేదు. ఆయన మళ్ళీ ఏమంటారు కదా, పూలు ఒక్కసారి మళ్ళీ లేచిందంటే ఇంకో రకం ఉంటుంది. అలాంటి క్యాండిడేట్ అతను. ఎప్పుడు సెన్సేషన్, ఎప్పుడు మీడియాలో అలా ఉంటూ ఉంటారు. చేసేసాడు, చేయాల్సిన ఇంకేది. అందుకనే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎగిరి దూకాలని ఏం లేదు ఆయనకు. కాబట్టి మీడియాలో ఉంటాడు, మీడియాలో ఆయన ఉండడు, మీడియా ఆయన లోపల తీసుకుంటది. మీడియాలో ఆయన ఉండడు, ఆయన దగ్గరే ఉంటాడు. ఫోన్ వెళ్ళకుంటే నేను ఫోన్ చేసి నేను వస్తాను మీకు ఇంటర్వ్యూ చేయండి అంటారు ఆయన ఎప్పుడన్నా? అనరు కదా. అసలు ఆయన పేరు కనిపిస్తే చాలు సోషల్ మీడియా. అది కాబట్టి ఆయనకు తెలుసు ఎక్కడ ఏ కౌంటర్ వేస్తే, దేనికి ఏది మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు, పబ్లిక్ పోల్ ఎలా ఉంటుంది నాకు చాలా క్లియర్ తెలుసు. యాటా గారి స్పెషాలిటీ, యాటా గారి స్పెషల్ ఏంటంటే వీళ్ళందరిలాగా నాకు ఒక మంచి పేరు రావాలి, నేను 4 సినిమాలే తీయొచ్చు కాక నా జీవిత కాలంలో. మీరు భలే ఫిక్స్ అయ్యారు సార్. ఆ 4 సినిమాలు మంచి సినిమాలు అయ్యి ఉండాలి. టీ కృష్ణ గారు లాగా. టీ కృష్ణ గారు అంటే గోపిచంద్ గారు ఫాదర్, బాగా నచ్చిన డైరెక్టర్ ఆయన లేరు, కానీ ఆయన 5 సినిమాలు 6 సినిమాలు ఉంటాయి అంతే. నేటి భారతం, రేపటి పౌరులు, అలాంటి సినిమాలు ఉంటాయి. ఆనిముత్యాలు అవి చాలా బాగుంది. ఆయన లేకపోయినా ఆయన సినిమాలో ఆయన కనిపిస్తారు. ఆయన నా కోరిక అంతే. నాకు ఎక్కువ ఇప్పుడు మా గురుగారు లాగా 100 సినిమాలు చేయాలి, నేను గురుగారిని బీట్ చేయాలి, ఇది లేదు అసలు. గురువుగారి ఫ్యాషన్ వేరే అసలు. నాకు పేజ్ దొరికింది కదా, ఆ పేజ్ నింపుకోవాలి. ఫస్ట్ లైన్ రాసి పెట్టుకున్నా, ఇంకొక 4 లైన్ రాసి పెట్టుకుంటే చాలు, అంతే. మరి గోపీచంద్ గారితో ఆల్రెడీ ప్రయత్నం చేసేది ఫ్యూ రీజన్స్ తాగిపోయింది అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? అంటే ఇంతవరకు ఏం లేదు. ఆ కథ ఉన్నప్పుడైతే ఆయనకు నాకు ఇద్దరికి ఇష్టం, బాగా చేద్దాం అనుకున్నాం. పాపం అతను కూడా ప్రయత్నం చేశారు, కానీ ఆ టైంకి వర్కౌట్ అవ్వలేదు. ముందు మళ్ళీ ఏదన్నా కుదిరితే చెప్పలేం. నాకు చేయాలని ఉంటుంది, చేయకూడదని ఎందుకుంటుంది. సరే, ఒక టాప్ స్టార్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒకటి అడుగుతాం. మెగాస్టార్తో చేయాలి అంటే ఎలాంటి కంటెంట్ని ఎంచుకుంటారు? నాకు అన్నయ్య మీద రెస్పెక్ట్ ఎక్కువ. తర్వాత అన్నయ్య స్టైల్ చూసుకుంటూ పెరిగా. గ్యాంగ్ లీడర్ సినిమా వస్తే నేను కూడా కాలర్ ఎగరేస్తూ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా బస్ అదే అవుతుంది అన్నట్టు డౌటే లేదు. నన్ను నేను నడుచుకుంటే చిరంజీవి అని వాళ్ళు నన్ను అట్లా అది ఉంది. కాబట్టి నాకేంటంటే అవి రెండు కనపడాలి. అన్నయ్య సినిమాలో ఆయనకున్న గౌరవం కనపడాలి, ఆయనకున్న కమర్షియల్ ఇమేజ్ కనపడాలి. అట్లాంటి సినిమా చేయాలి. ఎప్పుడు రాస్తున్నారు స్టోరీ? టైం మన చేతిలో ఉంటుంది.